జటిలో ముండీలుంజిత కేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః యుదర నిమిత్తం బహుకృతవేషః అంగం గళితం ఫలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంజత్యాశాపిండం అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరకర భిక్షస్తరుతలవాసః తదపి న ముంజత్యాశాపాశః కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమఘవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. తీవ్రమైనటువంటి ఆశలు కోరికలకి బానిసలైనటువంటి మానవులు ఆ కోరికల్ని సక్రమమైనటువంటి పద్ధతిలో తీర్చుకోవడానికి అసమర్థులైనప్పుడు, సరైనటువంటి మార్గంలో ధర్మ మార్గంలో న్యాయమైనటువంటి మార్గంలో తీర్చుకోవటానికి వీలు లేనప్పుడు వారు అనేకమైనటువంటి మోసాలకి పాల్పడుతూ ఉంటారు. కాషాయ వస్త్రాలను ధరించి సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసుల్లాగా నటిస్తూ ఉంటారు. జడలు కట్టించుకొని కొందరు, నున్నగా గుండు గీయించుకొని కొందరు, లేదా వెంట్రుకలు పీక్కొని కొందరు అనేక రకాలైనటువంటి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. ఇదంతా ఏమిటంటే కష్టపడకుండా పొట్ట నింపుకోవటం కోసమే. కోరికలు అనేటువంటివి ఎంత బలవత్తరమైనవంటే శరీరం కృషించిపోయిన తర్వాత కూడా తల నెరిసిపోయి పళ్ళు ఊడిపోయి ముసలితనం వచ్చి చేతికర్ర ఆధారంతో నడుస్తున్నప్పటికీ ఆశలు కోరికలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం ఆ వృద్ధాప్యంలో కూడా వదలడుగాక వదలడు. అంతేకాదు కేవలం గృహస్థులకే కాదు ఈ కోరికలు, సర్వసంగ పరిత్యాగములు అనుకునేటువంటి వాళ్ళు, సన్యాసులైనటువంటి వాళ్ళు కూడా ఈ కోరికలకి అతీతులేం కాదు. తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనేటువంటివి కనీస అవసరాలు. ఈ కనీస అవసరాలను కూడా పట్టించుకోకుండా ఏ అరణ్యాల్లోనో, ఏ ఏకాంత ప్రదేశాల్లోనో, ఏ కొండ గుహల్లోనో జీవించేటువంటి సన్యాసులు కూడా ఈ ఆశలు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉండటం లేదు. వాళ్ళకి ఆశలు కోరికలు ఉంటూనే ఉన్నాయి. చెట్ల మొదళ్ల వద్ద నివాసం చేస్తూ ఉంటారు. కనీసం భిక్షాపాత్ర కూడా లేక అరచేతిలోనే ఆ భిక్షాన్నం తెచ్చుకుంటారు. అలా తెచ్చుకొని ఆ అరచేతిలోనే పెట్టుకొని ఆ భిక్షాన్నాన్ని తింటూ ఉంటారు. ఇక చలికాలంలోనేమో సూర్యుడికి వీపు చూపిస్తూ ముందుగానేమో చలిమంట వేసుకొని అదిగో ఆ చలి బాధ నుంచి తప్పుకుంటూ ఉంటారు. ఇక రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే మోకాళ్ళకి గడ్డం ఆనించుకొని ముడుచుకొని కూర్చు ఉంటారు. ఇలాంటి సన్యాసులు కూడా ఈ ఆశాపాశాలకి బద్ధులై మనస్సులో రకరకాలైనటువంటి అలజడులకి, ఆందోళనలకి, ఉద్రేకాలకి బానిసలైపోతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అనంటే వాళ్ళందరూ కూడా ఎవరంటే వస్తువుల్ని విడిచిపెట్టి వెళ్ళారే కానీ, విషయాల్ని విడిచిపెట్టి వెళ్ళారే కానీ, భోగాల్ని విడిచిపెట్టి వెళ్ళారే కానీ వాళ్ళకి ఆ వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహం తగ్గలేదు. అలాగే ఈ భోగాసక్తి తగ్గలేదు. ఈ భోగాసక్తిని వదలకుండా, ఈ వస్తువుల మీద ఆసక్తిని వదలకుండా వస్తువుల్ని వదిలినంత మాత్రం ఏమీ ప్రయోజనం లేదు. భోగాసక్తిని ఎవడైతే విడిచిపెడతాడో అటువంటి వాడే నిజమైనటువంటి వైరాగ్యవంతుడు. అటువంటి వాడే మనస్సుని ఉన్నతమైనటువంటి మార్గంలో నిలిపి ముక్తిని పొందడానికి అర్హత సంపాదించినటువంటి వాడు. కాశీ, రామేశ్వరం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలను ఎన్నింటినైనా కూడా సందర్శించవచ్చు. పవిత్రమైనటువంటి తీర్థాల్లో స్నానపానాదులు చేయవచ్చు. నోములు, వ్రతాలు, పూజలు, యజ్ఞయాగాదులు ఎన్నైనా చేయవచ్చు. అలాగే దాన ధర్మాలు చేయవచ్చు. స్తోత్ర పాఠాలు, పారాయణలు చేయొచ్చు. ఇక పరోపకారం కోసం అని చెప్పి మరి సత్రాలు కానీ, కళ్యాణ మండపాలు కానీ, మరి ఇంకా ఏమైనా దేవాలయాలు కానీ ఇలాంటివన్నీ కూడా కట్టించవచ్చు. ఇవన్నీ కూడా ఎన్ని చేసినప్పటికీ
నేను ఆత్మను అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని కనుక పొందకపోయినట్లయితే ఎన్ని వందల జన్మలు ఎత్తినప్పటికీ కూడా ముక్తి అనేటువంటిది లభించదు. ఈ విషయాన్ని కేవలం హిందూ మతం మాత్రమే చెప్పటం లేదు, కేవలం వేదాలు భగవద్గీత మాత్రమే చెప్పటం లేదు. సమస్తమైనటువంటి మతాలు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా ఇదిగో మోక్షాన్ని కనుక పొందాలి అని అంటే తప్పనిసరిగా ఆత్మజ్ఞానాన్ని పొందాల్సిందే అనేటువంటి విషయాన్ని నిర్ద్వందంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందువల్ల జ్ఞానం వల్లనే ముక్తి అనేటువంటిది మనకి స్పష్టం. సరే, ముక్తి విషయం సరేనండి, అసలు ఈ దుఃఖాలనేవి లేకుండా సుఖంగా హాయిగా జీవించేటువంటి మార్గం లేదా? మరి కోరికల వల్లనేమో దుఃఖాలు ఉన్నాయి అంటున్నారు. మరి దుఃఖాలు కనుక లేకుండా ఉండాలంటే మరి కోరికలు పోతే సరిపోద్ది, బాగానే ఉంది, కోరికలు విడవటం కష్టంగా ఉంది. అందువల్ల మరి ఏమిటి మార్గం? అసలు నిజంగా సుఖపడేటువంటి వాడు ఈ లోకంలో ఎవరు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో సురేశ్వరాచార్యులు అనేటువంటి శిష్యుడు చెబుతూ ఉన్నాడు. అదేమిటో చూడండి, 18వ శ్లోకం. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగః సురమందిర తరుమూల నివాసః శయ్యాభూతలమజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. సురమందిర, సుర అంటే దేవతలు, దేవతల యొక్క మందిరం, దేవాలయాలు. దేవాలయాలు తరుమూల, చెట్ల యొక్క మొదళ్ళ యందు, అంటే దేవాలయాలు ఎందు కానీ లేదా చెట్ల యొక్క మొదళ్ళ ఎందు కానీ నివాస, నివాసం ఉంటూ, ఎందుకంటే సొంతంగా ఇల్లు లేదు కాబట్టి. శయ్యా భూతల, భూతల అంటే భూమి మీదనే పడుకుంటూ, అంటే ఏ రకమైనటువంటి మంచాలు పరుపులు దీళ్ళు ఏవి లేకుండా నేల మీదనే పడుకుంటూ. అజినం వాస, అజినం అని అంటే తోలు కప్పుకొని, అంటే తోలు అని అంటే పులితోలు కానీ లేకపోతే జక్క చర్మం కానీ ఈ చర్మాన్ని కప్పుకుంటూ ఉంటారు, కట్టుకుంటూ ఉంటారు. అదిగో అలాంటి ఆ చర్మాన్ని తగిలించుకొని సర్వపరిగ్రహ భోగత్యాగ, సర్వపరిగ్రహ త్యాగ భోగత్యాగ అంటే ఎవరి నుంచి ఏదో ఆశించి ఎవరి నుంచి ఏదో పుచ్చుకోవాలి అనేటువంటి మనస్సులో భావన పూర్తిగా వదిలిపెట్టేసి, భోగత్యాగ నేను అన్ని భోగాలు అనుభవించాలి అనేటువంటి ఆలోచనలు వదిలిపెట్టి, కస్య విరాగ అలా ఎవరైతే విడిచిపెడతారో, ఏ విరాగి ఏ వైరాగ్యవంతుడు ఆ రకంగా ఉంటాడో, సుఖం నా కరోతి అటువంటి వాడికి సుఖం లేకుండా ఎక్కడికి పోతుంది అంటే వాడు సుఖపడతాడు అని. ఇక్కడ కూడా ఈ సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళనే తెలియజెప్తున్నారు. అయితే ఈ సర్వసంగ పరిత్యాగులు ఎవరు అని అంటే నిజమైనటువంటి సర్వసంగ పరిత్యాగులు. వాళ్ళకి ఇల్లు వాకిలి లేదు కాబట్టి ఏ దేవాలయాల అరుగుల మీదనో లేకపోతే ఏ చెట్టు మొదళ్లలోనో అక్కడే నివాసం ఉంటారు, నేల మీద పడుకుంటారు, మరి జింక చర్మాన్ని కట్టుకుంటారు, బట్టలు ఉండవు, జింక చర్మాన్ని కట్టుకుంటారు. ఇక ఎవరన్నా ఏమన్నా నాకు ఇస్తారేమో తెచ్చి పెడతారేమో అని ఎదురు చూడరు. సర్వ పరిగ్రహ త్యాగ, దేన్నైనా సరే నాకేం అక్కర్లేదు అనేటువంటి భావనతో దేనికోసం కూడా ఎదురు చూచేటువంటి పని లేకుండా ఉండేవాళ్ళు. అలానే భోగం, నాకు ఆ భోగం కావాలి, ఈ భోగం కావాలి, నాకు మంచం కావాలి, పరుపు కావాలి, లేకపోతే తినడానికి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి కూరలు కావాలి, ఇలాంటివి ఏమి భోగాల యందు ఆసక్తి లేకుండా ఇలా ఎవరైతే ఉంటారో కస్య విరాగ, అటువంటి విరాగి ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి సుఖం నా కరోతి
ఆ సుఖాన్ని ఎందుకు పొందలేడు అంటే సుఖాన్ని పొందుతాడు అని చెప్పడం. సురేశ్వరాచార్యులు శంకరాచార్యుల వారికి శిష్యుల్లో అత్యంత మేధాసంపన్నుడైనటువంటి వాడు. మొట్టమొదటి చెప్పుకున్నటువంటి ఇద్దరు మందబుద్ధులైనటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు తెలివి కలిగినటువంటి వాళ్ళు. కానీ ఈయన అసాధారణమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాడు. ఈ సురేశ్వరాచార్యులకే ఓ పేరు, అసలు పేరు మండనమిశ్రుడు. ఆయన ఎక్కువ కర్మయోగం మీద దృష్టి, అంటే కర్మలు చేయటం మీదనే ఆయనకి ఆసక్తి. కర్మయోగం కూడా కాదు, కర్మలే. ఎందుకంటే కర్మలు చేస్తేనే మనకి ఆ ప్రతిఫలం ప్రయోజనాన్ని పొందుతాం అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు. దాన్నే ప్రచారం చేస్తుండేవాడు. దాన్నే శాస్త్ర చర్చల్లో దాన్నే చర్చిస్తూ ఉండేవాడు. ఇతరుల ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని వాదించి వాళ్ళని ఓడిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఎవరు కూడా గెలిచి రావటంలా, అంతటి మేధాశక్తి సంపన్నుడైనటువంటి వాడు. అటువంటి వాడికి శంకరాచార్యులతో ఇలా చర్చ జరగవలసినటువంటి సమయం వచ్చింది. శంకరాచార్యులు ఈయన వెతుక్కుంటూ ఆయన ఇంటికి ఆయనే వచ్చాడు. ఆ సమయంలో ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కర్మయోగి కదా, అందుకని యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం అయిపోయిన దాకా కూర్చోండి అని అంటే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకునే దాంట్లో ఇక నా పద్ధతి ఇది అని ఇద్దరు చెప్పుకున్న తర్వాత ఈయన అద్వైత సిద్ధాంతం, ఈయనైతే కర్మలు చేయటం ఏంది ఆసక్తి అని ఆయన చెప్పుకుంటే, దీని మీద మనం చర్చ చేద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ ఓడిపోయినటువంటి వాళ్ళు శిష్యులు కావాలి. సరే, ఎవరు నిర్ణయించేది ఎవరు? అందుకని ఆయన భార్య ఉంది, మండనమిశ్రుడి భార్య, ఉభయ భారతి, అంతే నా పేరు ఉంది. అదిగో ఆమెని జడ్జిగా పెట్టుకున్నారు. ఆమె 2 పూలదండలు తీసుకొచ్చి ఇద్దరికి ఒట్టించింది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ పూలదండ వాడిపోద్ది. ఇది పందెం అని. ఇంకా ఆమె వాదోపవాదాలు జరిగినాయి. చివరికి మండనమిశ్రుడు ఓడిపోతాడు. ఓడిపోయాడు కాబట్టి తన యొక్క సిద్ధాంతాన్ని వదిలేసి అద్వైత సిద్ధాంతాన్ని స్వీకరించి శంకరాచార్యుల యొక్క శిష్యుడయ్యాడు. ఆ శిష్యుల్లో కూడా బాగా మేధావైనటువంటి శిష్యుడు కనుక, అసలు తెలివితేటలనే ఉన్నాయి కనుక ఆ శాస్త్రం అనేటువంటిది నమ్మటం ప్రారంభం చేస్తే ఇక అతనికి కావాల్సినంత శాస్త్రజ్ఞానం వచ్చేస్తుంది. అందుకనే ఈ శ్లోకంలో కూడా చక్కగా వైరాగ్యం అనేటువంటిది మనిషికి చాలా ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. వైరాగ్యం అనేటువంటిది ఎవరికైనా సరే పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతకుముందే హస్తామలకుడు ఒక మాట చెప్పాడు 16వ శ్లోకంలో. ఏమని చెప్పారు? మిథ్యాచారులైనటువంటి సన్యాసుల గురించి చెప్పారు. అంటే లోపలేమో అన్ని కోరికలు ఉన్నాయి, పైకి మాత్రం మాకే కోరిక లేదు అని సర్వసంగ పరిత్యాగుల్లాగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కపటాచారులు, మిథ్యాచారులు అని భగవద్గీతలో గీతాచార్యులు చెప్పారు. ఇదిగో ఇక్కడ భజగోవిందంలో ఈ హస్తామలకుడు అనేటువంటి శిష్యుడు కూడా చెప్పడం జరిగింది. అంటే పైకి అన్నీ విడిచిపెట్టినప్పటికీ కూడా లోపల మనసు మాత్రం కోరికలతో వేగిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళనే మిథ్యాచారులు అని అంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం సుఖం అనేటువంటిది ఉండదు, దూరం. ఎందుకనంటే పైకేమో ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు, లోపలేమో అగ్ని పర్వతాలు బేలుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఏం సుఖం ఉంటుంది? కనుక కోరికలన్నింటి కూడా విడిచిపెట్టినటువంటి సన్యాసి ఎవరైతే ఉన్నారో, కోరికలన్నింటినీ విడిచిపెడతామంటే ఏ రకమైనటువంటి వస్తువుల మీద, భోగాల మీద ఆసక్తి లేకుండా ఎవరైతే ఉన్నారో అటువంటి సన్యాసే నిజమైనటువంటి సన్యాసి. అటువంటి వాడే సుఖాన్ని పొందగలుగుతాడు. కాబట్టి నిజమైనటువంటి, నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని కోరుకునేటువంటి వాడు మనస్సులో నుంచి కోరికల్ని పూర్తిగా తొలగించి వేయాలి. అంతేగాని కొన్ని కోరికలు పూర్తిగానో, అన్ని కోరికల్ని కొద్ది కొద్దిగానో తీర్చి అన్ని కోరికల్ని పూర్తిగా ఎవడైతే వదిలిపెడతాడో అటువంటి వాడే సుఖాన్ని పొందగలుగుతాడు అని ఈ శ్లోకంలో సురేశ్వరాచార్యులు చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో రాజులు, మహారాజులు, చక్రవర్తులు, అనేక మంది మహావైభవంతో తొలతగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దుఃఖాలు పడుతూనే ఉంటారు. ఇక ధనవంతులైనటువంటి వాళ్ళు, కావలసినంత ధనం ఉన్నటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి పరిశ్రమలు స్థాపించినటువంటి వాళ్ళు, మరి చాలా గొప్ప గొప్ప సంపదలు పోగు చేసుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ సంపదలు ఏమి రక్షించ, వాళ్ళు కూడా దుఃఖాలు పడవలసినటువంటి సమయంలో పడాల్సిందే.
ఇక అనేక మంది బలవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. 10 మందినైనా 15 మందినైనా కొట్టగలిగినటువంటి బలవంతులు అనమాట. లేదా వెనక జనం చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు. కానీ వీళ్ళు కూడా బాధపడుతూ ఉండాల్సిందే. దుఃఖాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా దుఃఖపడుతూ ఉండాల్సిందే. ఇక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అసలు మనశ్శాంతిగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏవేవో ఆందోళనలు, అలజడులు, ఆదుర్దాలు, ఎక్కడో ఏదో జరిగిపోతుందని, లేదా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసమని, నిరంతరం మనం ఎవరినేమైనా చేస్తారేమోనని ఎప్పుడు కూడా భయపడుతూనే బ్రతుకుతూ ఉంటారు. ఇక విద్యావంతులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా శోకిస్తూనే ఉంటారు. మరి ఇక పేదలు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళ సంగతి చెప్పాల్సిన పని. వాళ్ళందరూ దుఃఖిస్తూ ఉంటే వీళ్ళు కూడా తమ యొక్క జీవితాల్ని, తమ యొక్క జీతాలని చూసుకొని, అయ్యో నా పరిస్థితి అయిపోయిందే, నేను ఎలా హాయిగా జీవిస్తాను, ఎలా సుఖాలు అందుకుంటాను, ఎలా భోగాలు అందుకుంటాను, చూడు అందరికీ కూడా ఎట్లా సొంత భవనాలు ఉన్నాయి, అది అందరికి కూడా కావాల్సినటువంటి వస్తువులు ఉన్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత ఆదాయం ఉంది, మరి నేనేమో ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఎట్లా బ్రతుకుతాను, వాళ్ళందరికీ ఉండినే నాకు లేకపోయినే అని రకరకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. మరి లెక్క ప్రకారం చూస్తే ఎవరు సుఖపడుతున్నారు ఈ లోకంలో? అందరూ కూడా సమయం వచ్చినప్పుడు దుఃఖాలు పడుతూనే ఉంటారు. దుఃఖం లేకుండా ఉండేటువంటి మనిషి ఈ లోకంలో ఒక్కడు కూడా ఉండడు. అసలు నాకు ఎప్పుడు దుఃఖం లేదండి, నేను ఎప్పుడు కూడా సుఖంగా ఆనందంగా ఉంటున్నాను, అలా ఇక ముందు కూడా అట్లాగనే ఉంటాను అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు. ఎందుకని? నిజంగా ఈ లోకంలోకి మనం వచ్చింది దేనికంటే సుఖాలు దుఃఖాలు రెండు అనుభవించడానికి. సుఖ దుఃఖాలు కానీ, శీతోష్ణాలు కానీ, లాభ నష్టాలు కానీ, జయాపజయాలు కానీ, మానవమానాలు కానీ, ఈ ద్వంద్వాలన్నీ కూడా ప్రతి మానవుడికి కూడా ఉంటూనే ఉంటాయి అన్నమాట. అందుకనే ఎవరిని అడిగినా సరే, ఎవరినైనా గదిలించండి, అడిగితే చెప్తారు మా బాధ ఏం చెప్పేదేనండి, చాలా అసలు చెప్పడానికి వీల్లేదండి, చెప్పుకోవడానికి కూడా బాధగా ఉంది. వాళ్ళు మాత్రం ఏమి ఆనందం అండి వాళ్ళకి అని అంటుంటారు. వాళ్ళని గదిలించు, నా బాధ ఏం చెప్పేదండి, బయటికి చెప్పుకోవడానికి వీల్లేక లోపల గుట్టుగా ఏడుస్తున్నాను. వాడేనేమండి, వాడికి అసలు ఆస్తి లేకపోతే, ఇల్లు లేకపోతే హాయిగా కమ్మగా పనిచేస్తాడు, రాత్రిపూట బడి ఆమె 9 గంటలు నిద్రపోతాడండి, వాడు హాయిగా ఉంటాడు, వాడికి ఏ భయం లేదు అని అంటాడు. అంటే ప్రతివాడు కూడా తాను కష్టాల్లో ఉన్నారని, ఎదుటివాడు మాత్రం సుఖంగా ఉన్నారని అనుకుంటా ఉంటాడు. ఎవరిని అడిగినా సరే ఇదే జవాబు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఎవరి సుఖంగా లేదనేటువంటి విషయం మనకి స్పష్టం అవుతా ఉందన్నమాట. మరి అయితే ఇలా సుఖం ఎవరికి సుఖం లేక అందరికీ దుఃఖమే అయితే సుఖం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుందో ఇక్కడ చెప్తున్నారన్నమాట. తన యొక్క మనస్సులో అంతరాంతరాల్లో కూడా ఎవరైతే పూర్తిగా కోరికలను తుడిచిపెట్టి వేస్తారో, ఏ భోగాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారో, సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారో, నిజమైనటువంటి వైరాగ్యంతో ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళకే సుఖం, నిత్య సుఖం. ఈ అనిత్యమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద వ్యామోహాన్ని విడిచిపెడితే చాలు, ఆ నిత్యమైనటువంటి పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది. ఆ నిత్యమైనటువంటి సుఖం, ఆనందం అనేటువంటిది వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. అదిగో అటువంటి వాళ్ళే సుఖపడేటువంటి వాళ్ళు. అంటే పూర్తి వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళకే సుఖం, కొంచెం కొంచెం వైరాగ్యం ఉంటే కొంచెం కొంచెం సుఖం ఉంటుంది, అసలు వైరాగ్యం లేకపోతే అసలు సుఖమే ఉండదు. కాబట్టి నిజంగా సుఖపడేటువంటి వాడు బాహ్యమైనటువంటి వస్తువులకి ఏమాత్రము కూడా చెలించకుండా ఉన్నటువంటి వాడే. అతని యొక్క మనస్సు అనిత్యమైనటువంటి వస్తువుల్లో ఇరుక్కోదు, అనిత్యమైనటువంటి విషయ వస్తువుల మీద అతనికి ఏమాత్రం కూడా ఆసక్తి ఉండదు. అటువంటి వాడికి సొంతంగా ఒక నివాసం, ఒక భవనం, ఒక బిల్డింగు లేకపోవచ్చు, ఏ దేవాలయం అరుగుల మీదనో, ఏ చెట్ల మొదళ్లలోనో నివాసం ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. కటిక నేల మీద పడుకొని హాయిగా నిద్రపోతాడు. శరీరం మీద బట్టలు లేకపోయినప్పటికీ ఏ జంతు చర్మం కట్టుకొని అతడు అలాగా
ఉంటాడు. ఎంత విలువైనటువంటి బట్టలు లేకపోయినా సరే నాకింత విలువైన బట్టలు లేకపోయినాయే అనేటువంటి ఆలోచన కూడా అతడికి ఉండదు. ఆఖరికి జింక చర్మం కనుక లేకపోతే ఏదో చిన్న గోచీపాత అయినా పెట్టుకుంటాడు. అంతేకాదు ఎవరు ఏ వస్తువుని ఇచ్చినా ఇస్తానన్నా తీసుకోడు. తీసుకున్నప్పటికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి ఆసక్తి ఉండదు. అంతేకాకుండా నిన్న వాళ్ళు ఈ వస్తువు ఇచ్చారు కదా, రేపు కూడా మళ్ళీ ఎవరైనా తెస్తారా అని ఎదురు చూడ్డు. దేనికోసం కూడా ప్రయత్నించడు. సర్వ పరిగ్రహ త్యాగ, దేన్ని కూడా పరిగ్రహించేటువంటి పని లేదు. ఒకవేళ వస్తే రానివ్వు, రాకపోతే పోనివ్వు, అది వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన కూడా ఏనాడు చేయనటువంటి వాడు. అంతేకాకుండా ఈ వస్తువుల ద్వారా భోగాలు అనుభవించాలి అనేటువంటి ఆలోచనే అతడికి ఉండదు. మరి ఏమి బయట నుంచి వస్తువులు లేకుండా, విషయాలు లేకుండా, భోగాలు లేకుండా, మరి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు లేకుండా మరి అతను ఎట్లా బ్రతుకుతాడండి? ఏం బ్రతికండి, అది కూడా బ్రతికేనా అని మనం అనుకుంటాం. కానీ అతనికి అంత స్వయం సమృద్ధి. ఏమిటి స్వయం సమృద్ధి అంటే? అతడి మనసు యొక్క లోపలి పొరల్లో ఆనందం అనేటువంటి ఓటబావిని కనిపెట్టాడు. తన యొక్క హృదయంలో ఆనందం అనేటువంటి ఓటబావి ఉంది. అందులో నుంచి ఆనందము సుఖము అనేటువంటివి పెళ్ళుముకుతూ ఉంటాయి అన్నమాట. లోపల అనంతమైనటువంటి ఆనందాన్ని పెట్టుకొని బయట అల్పమైనటువంటి, తుచ్చమైనటువంటి, లౌకికమైనటువంటి, అనిత్యమైనటువంటి సుఖాల కోసం పరిగెత్తేటువంటి వాడు ఎవడుంటాడు? ఏ మూర్ఖుడంట పరిగెత్తాడు? లోపల తనకి అనంతమైనటువంటి ఆనందం ఉంది అని తెలిస్తే అది తెలియనటువంటి వాడే ఇప్పుడు బయటికి పరిగెడుతూ ఉంటాడు, ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలను పొందాలనుకుంటాడు. కాబట్టి ఇలాంటి వాడు తనలోనే ఆనందం ఉందని తెలుసుకున్నటువంటి వాడు, తాను ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ఆ పరమాత్మతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అటువంటి వాడికన్నా ఇక సుఖాన్ని పొందేటువంటి వాడు ఎవరున్నారు అని ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. ఈ శ్లోకంలో నిజమైనటువంటి విరాగి ఏ ప్రకారంగా ప్రవర్తిస్తాడో, ఎలా భావిస్తాడో, అతని యొక్క ప్రవర్తన, మనసులో ఉన్నటువంటి భావాలు ఎలా ఉంటాయో వాటన్నింటినీ కూడా చక్కగా విడమర్చి చెప్పడం జరిగింది. నిజమైనటువంటి విరాగికి ఏ కోరిక లేదు, ఏ భోగము అనుభవించాలనేటువంటి ఆలోచన కూడా రాదు. అటువంటి వైరాగ్యం మరి అతడికి ఎలా వస్తున్నది అని అంటే, అతడికి లోపల ఆనందం, సుఖం, శాశ్వత సుఖం అది పెళ్ళుముకుతుంది అన్నమాట. లోపల కనుక నిధులు కనుక లేకపోతే ఏం చేస్తాడు? బయట దొరికేటువంటి ఈ సుఖం కోసం పరుగులు పెడుతూ ఉంటాడు. మనం ఇంట్లో టిఫిన్ కనుక లేకపోతే ఏం చేస్తారు? బయట హోటల్కి పోవాలనుకుంటారు. అలాగనే మనలో కనుక ఆనందం కనుక ఉన్నది అని తెలియకపోతే మనం ఏం చేస్తాం? బయట ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. ఒక చిన్న పిల్లవాడిని పిలిచి, ఒరే నాయన నీకు రూపాయి ఇస్తాను కానీ అదిగో ఆ దేవాలయం దగ్గర ఉపన్యాసం ప్రారంభించారో లేదో ఒక్కసారి చూసి వచ్చి చెప్పయ్యా అని అంటారు. పాపం వీళ్ళకి అక్కడి దాకా పోవటం రావటం కష్టమే. ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటా పోయి చూసి వచ్చి ఆ మాట చెబుతాడు. అదే ఒక భాగ్యవంతుడు ఒక కారు వేసుకొని పోతా ఉన్నాడు, ఎందుకో దిగాడు. సరే అక్కడ మీ ఇంటి ముందే దిగేటప్పటికి అయ్యా అదిగో ముందు అక్కడ గుడి దగ్గర ఉపన్యాసం చెబుతున్నారు, నీకు రూపాయి ఇస్తాను కానీ అది ఒకరు మొదలు పెట్టారు లేదో చెప్పు అని అంటే వాడు రూపాయికి ఆశపడతాడా? ఎందుకని? ఇలాంటి రూపాయలు వాడి దగ్గర చాలా ఉన్నాయి. ఈ రూపాయల కోసం వాడు ఆశపడేటువంటి అంత తక్కువ స్థాయిలో ఉన్న ఆ పిల్లవాడి మాదిరిగా, పిల్లవాడి దగ్గర ఏంటంటే ఏమి లేవు, ఆ రూపాయి కనిపిస్తే ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటాడు. కానీ వీడు అసలు కారులో పోతున్నటువంటి వాడు, వీడికి రూపాయి ఇస్తారంటే ఎట్లా? అదే ప్రకారంగా అదిగో ఆ కారులో పోయేటువంటి వాడు ఎట్లా అయితే లౌకికంగా సంపదలతో ఉన్నాడో, ఇదిగో పరమాత్మతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నటువంటి వాడు అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని పొందేవాడు ఈ లోకంలో ఉండేటువంటి చిన్న చిన్న సుఖాల కోసం, భోగాల కోసం అరులు చేస్తాడా? అది కావాలని అనుకుంటాడా? దానికోసం ప్రాకులాడతాడా? ప్రాధేయపడతాడా? ఏమీ లేదు. కాబట్టి మనం కూడా లోపల అనంతమైనటువంటి ఆనందం కనుక ఉంటే బయట ఎన్ని చిన్న ఆనందాల కోసం కూడా వెతుక్కునేటువంటి పరిస్థితి మనకి తటస్థపడదు. కాబట్టి నిజమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి విరాగి ఎక్కడున్నా, ఏమి తింటున్నా,
ఏవి కట్టుకున్నా పట్టించుకోడు, దేని మీద కోరిక ఉండదు. కాబట్టి అసంతృప్తి అనేటువంటిదే అతనికి ఉండదు. మనస్సులో ఏ రకమైనటువంటి చింతలు కూడా ఉండవు. అయితే అలాంటి వైరాగ్యం లేనటువంటి వారికి ఎంత సంపదైనా ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మనస్సులో కోరికలు అనేటువంటి కొరుకుడు పుళ్ళు ఉంటాయి కనుక ఆ పుళ్ళు ఎప్పుడు కూడా వాడిని బాధ పెడుతూనే ఉంటాయి. అందుకే ఉపనిషత్తుల్లో త్యాగే నైకే అమృతత్వ మానసు అని చెప్పడం జరిగింది. అంతేకాదు వైరాగ్యమేవా భయం అన్నారు. వైరాగ్యమే నీకు అభయాన్ని కలిగిస్తుంది, అంటే భయం లేకుండా చేసేటువంటిది. అటువంటి వైరాగ్యం ఉండి నిత్యము పరమాత్మ యందే చిత్తాన్ని నిలిపినటువంటి మహాత్ముడు ఎలా ఉంటాడో, ఎలా ఆనందాన్ని పొందుతాడో నిత్యానందులు అనేటువంటి ఒక శిష్యుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు. తర్వాత చూడండి 19. యోగరతో భోగరతో సంగరతో సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. యోగరతోవా, నువ్వు యోగంలో ఉంటావో, యోగంలో జీవించేటువంటి వాడివి కావచ్చు. భోగరతోవా, లేకపోతే సమస్తమైనటువంటి భోగాలు అనుభవిస్తూ ఉండేటువంటి వాడివి కావచ్చు. సంగరతోవా, ఈ లోకంలోనే ఉండి ఈ అందరి జనులతోటి సంఘభావాన్ని పెట్టుకొని అన్ని వస్తువులతో సంఘభావాన్ని పెట్టుకొని ఇలా ఇక్కడ ఉండొచ్చు. లేదా వీటన్నింటినీ విడిచిపెట్టేసి ఎక్కడో ఏ అరణ్యాలకో ఏ ఏకాంత ప్రదేశాలకో పోయి సంఘవిహీన, ఏ రకమైనటువంటి సంఘభావం లేకుండా ఒంటరిగా ఏకాంతంగానూ ఉండవచ్చు. యోగరతోవా భోగరతోవా, ఇల్లు వాకి వదిలిపెట్టి ఎక్కడో కూర్చొని ఏ ధ్యానం చేసుకుంటానో ఏ యోగంలోనో మునిగిపోయి ఉండొచ్చు. లేదా ఇంటి దగ్గరే ఉండి అన్ని భోగాలు అనుభవిస్తూ ఉండొచ్చు. ఏ సంబంధం లేకుండా ఎక్కడికో పోయి ఉండొచ్చు. లేదా అన్ని సంబంధాలతోటి ఈ ప్రపంచంలోనే జీవిస్తూ ఉండొచ్చు. నీ ఉన్నటువంటి ప్రదేశంలోనే అందరి జనుల మధ్యనే ఉండొచ్చు. అయితే యస్య చిత్తం బ్రహ్మణి రవతే, యస్య చిత్తం, ఎవరి యొక్క మనస్సు బ్రహ్మని రమతే, బ్రహ్మము యందు రమిస్తూ ఉంటుందో, పరమాత్మ యందు రమిస్తూ ఉంటుందో అటువంటి వాడికంట నందతి నందతి నందత్యేవా. ఇక్కడ ఈ నందతి అనేటువంటి మాటతో డ్యాన్స్ వేయిస్తున్నాడు, నృత్యం చేయిస్తున్నాడు. నందతి నందతి నందత్యేవా. ఎందుకనంటే అటువంటి వాడికి ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం అని చెప్పడానికి. ఒకసారి చేస్తే చాలదాన్ని, ఆహా బాగా 2 సార్లు చేతి ఇంకా బాగా అంటుంది, 3 సార్లు చేతి ఇంకా బాగా అంటుంది. ఎందుకని? ఓహో ఇంత ఆనందం ఉంటుందా మనకు గనక పరమాత్మ యొక్క చింతనలో గనక ఉన్నట్లయితే, పరబ్రహ్మమునందు గనక మన యొక్క మనస్సు గనక ఉన్నట్లయితే ఇంత ఆనందం ఉంటుందా అనేటువంటి విషయం ఒకటి ఉంది. అంతేకాకుండా ఏమో అందరూ చెబుతున్నారు కదా, అన్నీ వదిలిపెట్టి ఎక్కడో తపస్సులు చేసుకోవడానికి పోవాలేమో, ఎవరితోటి సంబంధం లేకుండా ఉండాలేమో అని అనుకుంటారేమో. అదేమీ లేదు. నువ్వు యోగిగా ఉన్నా, భోగిగా ఉన్నా, సంఘభావంతో ఉన్నా, సంఘభావం లేకుండా ఉన్నా, ఎలా అయినా ఉండు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలిసినా, ఎవరి యొక్క చిత్తం నిరంతరము కూడా బ్రహ్మమునందు రమిస్తూ ఉంటుందో, ఆ పరమాత్మ యొక్క భావనలో ఉంటుందో, అదిగో అటువంటి వాడికి ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఇది ఎవరి యొక్క చిత్తం బ్రహ్మమునందు రమిస్తూ, ఎవరి చిత్తమైన బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నదేనంటే అటువంటి వాడిని బ్రహ్మనిష్ఠుడు అంటారు. అయితే ఏమిటి బ్రహ్మనిష్ఠుడు? ఎలా అవుతాడు బ్రహ్మనిష్ఠుడు? ఎలా అవుతాడు? ఎల్లప్పుడూ కూడా బ్రహ్మమునే చింతిస్తూ ఉండేటువంటి స్థితి మరి భోగాల్లో ఉన్నా, యోగంలో ఉన్నా. యోగంలో ఉంటే కలుగుద్దేమో, భోగాల్లో ఉన్నా కూడా ఎలా కలుగుతుంది అని అనుకుంటారు.
అయితే ఎవరైనా సరే సాధన చతుష్టయ సంపన్నుడై, మనకి సాధన చతుష్టయం అని చెప్పుకున్నాం, నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి 4 కూడా సాధన చతుష్టయ సంపద. ఇది తత్వబోధలో చెప్పుకున్నాం. ఈ సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడు ఒక సద్గురు అయినటువంటి వాడిని ఆశ్రయించి ఆయన దగ్గర ఎంతో వినయంతో ఆయన్ని ప్రశ్నించి ఆయనకి సేవలు చేస్తూ శుశ్రూష చేస్తూ శాస్త్రాన్ని శ్రవణం చేసినటువంటి విషయాల్ని నిరంతరం కూడా మననం చేసుకుంటూ ఆ మననం చేసుకొని రూఢిపరుచుకున్నటువంటి విషయాల్ని నిధిధ్యాసనం ద్వారా అనుభవానికి తెచ్చుకొని ఆ విషయాల యొక్క వెలుగులో ఈ నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఆ తర్వాత భక్తి యోగాన్ని కూడా ఆచరించి దాన్ని అధిగమించి చివరికి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, ప్రాణాలు కాదు, వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి ఈ జడమైనటువంటి దేహేంద్రియాలన్నింటికీ కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి సర్వవ్యాపకమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి నేను ఆత్మను నేను అనేటువంటి విచారణ చేత ఆ ఆత్మజ్ఞానాన్ని పొంది, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని పొంది ప్రగాఢమైనటువంటి ధ్యానములో, ఆత్మనిష్టలో, బ్రహ్మనిష్టలో నిరంతరము నేను ఆ బ్రహ్మాన్ని అనేటువంటి నిష్టలో ఎవరైతే నిలుస్తారో అలా నిలిచి సమస్తమైనటువంటి సంకల్పాలను విడిచిపెట్టి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆ బ్రహ్మముగా ఆత్మగా అలా ఉండిపోతాడో అతడే నిరంతరము కూడా చిత్తాన్ని ఆ బ్రహ్మమునందు నిలిపినటువంటి వాడు. అటువంటి వాడినే బ్రహ్మనిష్ఠుడు అంటాడు. అటువంటి బ్రహ్మనిష్ఠుడు తాను పరమాత్మను తెలుసుకోవడమే కాదు, సర్వత్రా పరమాత్మనే దర్శిస్తూ ఉంటాడు. అన్నింటిలో, అందరిలో, సర్వుల్ని కూడా పరమాత్మ భావనతో చూస్తూ ఉంటాడు. అదిగో అటువంటి వాడిని గురించి ఇక్కడ చెప్పింది. అలా ఎవరి యొక్క చిత్తం నిరంతరము కూడా ఎల్లప్పుడూ కూడా ఆ పరబ్రహ్మనందే నిలిచి ఉంటుందో, ఎల్లప్పుడూ కూడా ఎవరైతే ఆ పరమాత్మనే అంతటా కూడా దర్శిస్తూ ఉంటారో, అందరిలోనూ ఆ పరమాత్మను దర్శిస్తూ ఉంటారో, బాహ్యమైనటువంటి ఉపాధుల్ని కాకుండా ఈ ఉపాధుల్ని కలిగి ఉన్నటువంటి ఆ అంతరంగమైనటువంటి ఆ ఆత్మని, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని దర్శిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించుకున్నటువంటి యోగి పుంగవులైనా కావచ్చు, లేదా సంపదలతో తొలతూగుతూ అందుబాటులో ఉన్నటువంటి సుఖాల్ని భోగాల్ని హాయిగా అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళైనా కావచ్చు, అందరి వ్యక్తులతోనూ భార్యాబిడ్డలతోనూ బంధుమిత్రులతోనూ కలిసిమెలిసి ఇక్కడే తిరుగుతూ ఉండవచ్చు. అలా కాకుండా అందరినీ కూడా విడిచిపెట్టేసి సంఘభావాన్ని వదిలేసి సమాజానికి దూరంగా ఒంటరిగా ఏకాంతంగా ఏ సంఘభావం లేకుండా అసంగుడై అన్నింట నిర్లిప్తంగా అలాగూ ఉండొచ్చు. యోగి అయినా లేదా భోగి అయినా, సన్యాసి అయినా లేదా సంసారైనా అతడిని ఈ భౌతికమైనటువంటి విషయాలు, ఈ లౌకికమైనటువంటి విషయాలు, ఈ లౌకికమైనటువంటి వస్తువులు ఇవి ఏమీ చేయలేవు అతన్ని. అతడికి అనిత్యమైనటువంటి వస్తువుల్లో ఏమాత్రం కూడా సుఖం కనిపించదు. ఈ అనిత్యమైనటువంటి వస్తువులన్నీ కూడా అతడి దృష్టిలోనే ఉండవు. అతడికి అనిత్యమైనటువంటి వస్తువులు దూరమైతే దుఃఖం లేదు, ఆ వస్తువులు దగ్గరైతే అతనికి సుఖం లేదు. అంటే వీటిని గురించి అసలు పట్టించుకోడు అనమాట. మరి ఏం చేస్తుంటాడు? అన్నిటినీ కేవల సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఈ దేహం నేనే అనుకునేటువంటి వాడు కాదు కదా, ఈ దేహానికి వేరుగా ఉన్నటువంటి ఆత్మని నేను అనుకుంటాడు కదా. కాబట్టి ఆత్మగా ఉన్నటువంటి వాడు ఈ దేహం ఏం చేస్తున్నా, సంఘభావంతో ఉన్నా అసంగభావంతో ఉన్నా, యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా అన్నింటినీ కేవలం సాక్షిగా చూస్తుంటాడే కానీ వాటిల్లో నిమగ్నమైపోడు. అందువల్ల అతను ఎప్పుడు కూడా ఆ పరబ్రహ్మాన్ని గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. అందువల్ల ఎప్పుడు కూడా
ఆనందంగా ఉంటాడు. అటువంటి పరిపూర్ణుడైనటువంటి వ్యక్తిని వేదాలు కూడా శాసించవు. అంటే నువ్వు ఇలా ఉండాలా, నువ్వు ఇలా నడుచుకోవాలా అనేటువంటి శాసనాలు అతని దగ్గర చెల్లవు. సామాన్యులైనటువంటి మనందరికీ కూడా శాస్త్రాలు వేదాలు ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోకూడదు అని చెబుతూ ఉంటాయి. ఏమని? నువ్వు అబద్ధం ఆడకూడదు, సత్యమనే పలుకవలను, పరోపకారం చేస్తూ ఉండాలా, ఇతరులకు అపకారం చేయకూడదు, ఇతరులకేం కీడు చేయకూడదు, పాపం చేస్తే దుఃఖం అనుభవించాలా, పుణ్యం చేస్తే సుఖం అనుభవిస్తావు అని ఈ ప్రకారంగా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి ఆయనకో ఏ రూల్స్ లేవు. ఎందుకని? అతను ఈ శరీరంగా ఉండలేదు, ఆత్మగా ఉంటున్నాడు. అందువలనే అతడు సర్వస్వతంత్రుడు. అతడు తల్లిదండ్రుల్ని చంపినా, భ్రూణహత్య చేసిన, పసిబిడ్డల్ని చంపినా, అతడు నిరంతరం కూడా బ్రహ్మ పదార్థంలో సంపర్కం వల్ల, నిరంతరం కూడా బ్రహ్మముతో కలిసి ఉండటం వల్ల అతని యొక్క మనస్సు అనేటువంటిది ఇక్కడ ఈ దేహం దగ్గర కానీ, ఇంద్రియాల దగ్గర కానీ, మనస్సు దగ్గర కానీ లేకుండా ఉండటం వల్ల అతడు నిరంతరం కూడా ఏ ధోకా లేకుండా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతనికి ఏ పాపం లేదు. అయితే ఈ మాట వినంగానే మనకి వెంటనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట. ఏమిటది? అదేమిటండి తల్లిదండ్రులను చంపడం, భ్రూణహత్య చేయడం, ఇదే పని ఆయనకి అని వస్తుంది. ఇప్పుడు ఈ మాట నేను చెప్పేటువంటి మాట కాదు, ఇది వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి చెప్పినటువంటి మాట. అటువంటి వాడు తల్లిదండ్రులను చంపినా అతడికి ఏ పాపం అంటదు అని చెప్పడం. దీంట్లో ఉద్దేశం ఏమిటనంటే అతడు ఎలాంటి దుర్మార్గాలైనా చేయొచ్చా అని కాదు అర్థం ఇక్కడ. అసలు అలాంటి దుర్మార్గాలు ఆయన ఎందుకు చేస్తాడు? ఆయనకు కావాల్సింది ఏమిటి? ఆయన ఎల్లప్పుడూ కూడా ఆనందంలో ఉంటాడు కనుక బాహ్య ప్రపంచంలో అతనికి ఏం అక్కర్లా. అతనికి ఏం అక్కర్లేనప్పుడు, ఏదో సాధించాల్సినటువంటి అవసరం లేనప్పుడు, ఏ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం లేనప్పుడు అతనికి పుణ్యం కానీ పాపం కానీ దేనితో కూడా సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే అసలు అతడు లేడు, అసలు ఆ మనిషి అనేటువంటి వాడే లేడు. పనులు చేసేది కూడా అతడు కాదు. అతనికి అలాంటి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏమండి మరి మీరు చెప్పారు కదా ఎవరినైనా చంపినా కూడా వాడికి పాపం లేదని అని మనకు సందేహం వస్తుంది. సరే చూడండి, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ కాలి పట్టీలు తీయడానికి ఆ పిల్లని బెదిరిస్తాడు, కత్తి పట్టుకొని బెదిరిస్తాడు. లేకపోతే చెవులు కొన్నటువంటి జొక్కాలు లాక్కోవాలనుకోండి, ఆ పిల్ల కనుక ఏడుస్తా ఉంటే చెవు కత్తిరిస్తాడు. ఏమవుద్ది? ఆ పిల్ల లబోదిబమని ఏడుస్తుంది, రక్తం కారుతుంటుంది, గందరగోళం అవుద్ది. ఇంత చేస్తే ఆ పాపం వాడికి వస్తుందా రాదా? ఆ పాపం వస్తుంది. సరే, ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఆయన ఏదో మేకు దొక్కాడు, అది కాస్త తుప్పు పట్టింది, ఆయన పట్టించుకోవాలా, అదే బర్త్డే అనుకున్నాడు. సరే, అది కాస్త పెద్దదైంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా కాలు తీసేయాలన్నాడు. సరే, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? తీసేయ్యా, ఏం చేస్తాం, ఏదైనా వీలుందేమో చూడు, కాలు నుంచి ఏదైనా వైద్యం చేయటం. అయితే ఏం లేదు, మొత్తం పోతాడు, ఆ కాలు తీసేస్తే అంతవరకు బతుకుతాడు. సరే, కాలు తీసేస్తాడు. మరి ఒక చెవ్వొక్కరో పోస్తే వాడికి పాపం అయితే, మరి డాక్టర్ కాలు తీసేస్తే ఎంత పాపం రావాలా? వస్తుందా పాపం? రాదు. ఎందుకని? డాక్టర్ ఇక్కడ సర్వస్వతంత్రుడు. నీ కాలు తీసేయచ్చు, నీ చెయ్యి తీసేయచ్చు, ఏమైనా నీ లోపల ఉన్నటువంటి పార్టీ ఏదైనా తీసేయచ్చు కావాలంటే. ఆయన సర్వస్వతంత్రుడు. ఎందుకు చేస్తున్నాడు ఈ పనులు? నీకు వచ్చినటువంటి బాధలు తొలగించడం కోసం చేస్తున్నాడు. కాబట్టి డాక్టర్కి పాపం రాకపోగా ఫీజు వచ్చింది. మరి దొంగకో పట్టుకుంటే తన్నులు వస్తాయి. ఒకవేళ పట్టుకున్నా పట్టుకోకపోయినా పాపం మాత్రం వాడికి వస్తుంది. అంటే ఇక్కడ ఎట్లయితే ఈ డాక్టర్కి దొంగకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఉందో, అలాగనే సామాన్యుడైనటువంటి వాడికి నిరంతరము బ్రహ్మమునందు చిత్తం నిలిపినటువంటి వాడికి ఇదే తేడా. ఆయన అట్లా చంపుతారని కాదు, అట్లా బ్రహ్మనిష్ఠులందరూ కూడా తల్లిదండ్రులు చంపుతారని కాదు అర్థం. అంటే ఎందుకు చెప్తున్నారంటే అతడు ఆ దేహం ఏమి చేసినా సరే అతడికి మాత్రం ఏమి రాదు, ఏం తప్పు చేయరు. చేసినా రాదు అని చెప్తే అది గట్టితనం కోసం చెప్పడం అన్నమాట. అదిగో ఆ ప్రకారంగా
పరమాత్మని చిత్తంలో నిలుపుకున్నటువంటి వాడు, నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉండేటువంటి వాడు, అదిగో అటువంటి వాడే బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు. అటువంటి వాడు నిరంతరము కూడా ఆనందాన్ని పొందుతూనే ఉంటాడు. కాబట్టి ఈ చరాచర ప్రపంచానికి ఆధారభూతులైనటువంటి పరమాత్మను దర్శించి ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందినటువంటి వాడికి పూర్తి స్వేచ్ఛ, సర్వస్వతంత్రుడు, ఎప్పుడు కూడా తరుగులేనటువంటి ఆనందం. అతడు యోగి కావచ్చు, భోగి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అటువంటి వాడికి వచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ శిష్యుడు అద్భుతంగా చెప్పాడు. నందతి నందతి నందత్యేవా అని. ఈయన పేరు కూడా నిత్యానందుడు. ఎంత బ్రహ్మాండంగా సూట్ అయిందో చూడండి. ఆయన పేరేమో నిత్యానందుడు, ఆయన చెప్పిందేమో నందతి నందతి నందత్యేవ, ఆనందం ఆనందం ఆనందం. ఇది ఒక కోఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఆ పేరు మాత్రం చాలా చక్కగా సఫలమైపోయింది ఇక్కడ. మరి ఇటువంటి ఈ నిత్యానందుడు 3 సార్లు ఈ ఆనందాన్ని గురించి చెప్పడం దేనికంటే ఆనంద తాండవ నృత్యం చేయటం అన్నమాట. ఈ ఆనందం ఎలా ఉంటుందనంటే, బ్రహ్మానందం ఎలా ఉంటుందనంటే, అదిగో ఈ ఆనంద తాండవ నృత్యం చేసినట్టుగా ఉంటుంది. ఈ ఆనందం మాటలతో వర్ణించడానికి వీలు లేనటువంటిది. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం కనుకైతే అందరికీ తెలిసి ఎట్లా ఉంటుందో, కానీ ఈ ఆనందం అనేటువంటిది ఎవరికీ అనుభవం లేదు. కాబట్టి అందుకని మాటలతో వర్ణించడానికి వీలైనటువంటి ఆనందం కనుక ఎంత ఆనందమో నేను చెప్పలేను అనన్నా చెప్పాల. లేకపోతే దాన్ని ఇంకో పద్ధతిలో ఇదిగో ఈ ప్రకారంగా చెప్పారు. ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం అని. కాబట్టి ఇలా ఇంతటి గొప్ప ఆనందాన్ని పొందేటువంటి స్థితి వస్తుంది అని నిత్యానందులు ఈ శ్లోకంలో తెలియజేశారు. అయితే బాగానే ఉంది ఇంతవరకు. వైరాగ్యం కావాలి, ఇటేమో మనస్సుని పరమాత్మ యందు నిలపాలి, బాగానే ఉంది. మరి ఇలాంటి ఆనంద స్థితిని పొందాలంటే, అంటే ఆ పరమాత్మ యందు మనస్సును నిలపాలంటే, ఆ ఆనంద స్థితిని కనుక పొందాలంటే ఎలా పొందడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత మరొక శిష్యుడు ఆనందగిరిజీ అనేటువంటి ఆయన చెప్తాడు. అదేమిటో మనం రేపు చెప్పుకుందాం.